ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు భాష కమ్మని భాష. కన్నతల్లి, పుట్టిన ఊరు, మాతృభాష ఇవి మూడు ప్రతి వ్యక్తి జీవితంలోనూ అవిభాజ్యమైన అంశాలు. జీవిత పర్యంతం అంతగా మనల్ని ప్రభావితం చేసే ఈ అంశాల్లో భాషకున్న ప్రాధాన్యం ఎనలేనిది, మరువరానిది. మన వ్యక్తిత్వ విశేషాలకు, సంభాషణా చాతుర్యానికి భాషే పునాది. ఈ పునాదే భవిష్యత్తులో మనం నేర్చే అనేక విషయాలకు, అన్య భాషలకు కూడా ఆధారం. మాతృభాషపై మంచి పట్టు కలిగిన వారే జీవితంలోని ఇతర రంగాల్లో కూడా రాణించగలుగుతారని భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ధ్వని మాధుర్యానికి, పలుకుబడుల వైవిధ్యానికి పెట్టింది పేరైన మన తెలుగు ప్రపంచంలోని గొప్ప భాషల్లో ఒకటి. అన్య భాషల కన్నా తెలుగు భాష మిన్నా అనడం అతిశయం కాదు. ఈనాడది ఎంతో అవసరం. ప్రతి మాట అమృతవాక్కుగా, ప్రతి సంబోధన రసాత్మక ధ్వనిగా వెలసిల్లే తెలుగు భాషామ తల్లికి వందనాలు సమర్పిస్తూ మీ ముందుకు వస్తోంది తెలుగు వెలుగు. తెలుగు సాహిత్య విశేషాలతో వారం వారం అలరిస్తున్న ప్రజ్ఞా వేదికకి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆధునిక కవుల హితోక్తులు, సూక్తులను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆధునికాంధ్ర సాహిత్యం ప్రపంచ దేశాల్లో వచ్చిన సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక విప్లవాల ప్రభావం కారణంగా ఎన్నెన్నో మార్పులకు లోనయింది. వాటిల్లో ప్రధానంగా భావకవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, వచన కవిత్వం మొదలైనటువంటి కవితా రీతులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఒక దశాబ్ద కాలం క్రితం స్త్రీవాద కవిత్వం, ఇటీవల దళితవాద కవిత్వం కూడా ఆధునికాంధ్ర సాహిత్యంలో పరిపుష్టమైనటువంటి స్థానాన్ని పొందాయి. ఈ కవితా ఉద్యమాల నేపథ్యంలో ఏ మహాకవులు ఈ కవితా ఉద్యమాలకు ఎంతగా దోహదపడి ఎటువంటి ఉక్తులను, హితోక్తులను అందించారు, ఎటువంటి భావాలతో ఈ సమాజాన్ని చక్కని దారికి మళ్లించాలని ప్రయత్నం చేశారో మనం తెలుసుకునేందుకు గాను ఈనాటి ఈ ప్రజ్ఞా వేదికకు ఇద్దరు సాహితీవేత్తలను, ఒక సాహితీ విద్యార్థినిని మనం ఇక్కడికి ఆహ్వానించాం. వారిలో మొదటివారు శ్రీ జూలూరు గౌరీశంకర్. ఈయన 15 సంవత్సరాలుగా సాహిత్యంలో కృషి చేస్తున్నారు. పాదముద్ర, పొలికట్టె, కాటు, నా తెలంగాణ, మూడో గుణపాఠం అనే కవితా సంకలనాలు వెలువరించారు. వెంటాడే కళాలు, వెనకబడిన కులాలు, పొక్కిలి అనే కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. రెండవ వారు హేమ పద్మావతి. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నారు. మూడవ వారు శ్రీ జి సత్యశ్రీనివాస్. ఈయన 14 సంవత్సరాలుగా అడవులు, ఆదివాసీల అభివృద్ధి కోసం అని చెప్పి స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఈయన ఇంకా సగం అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. ఛాయాగ్రాహ కళపైన, చిత్రలేఖనం పైన ఆయనకి ఎంతో ఆసక్తి. ఆ 2 కళల్లో కూడా వారు నిష్ణాతులు. పర్యావరణం గురించి ఎన్నో వ్యాసాలను వివిధ పత్రికలకు రాశారు. ఈ ముగ్గురు సాహితీవేత్తల ద్వారా ఈనాడు ఆధునికాంధ్ర సాహిత్యంలోని మహాకవుల ఉక్తులు, హితోక్తుల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ గారు, ఆకులందున అణగి మణగి కవిత కోకిల పలుకవలెనోయ్ అన్న కవి ఎవరు? గురజాడ అప్పారావు. కవులము మున్పటి రూల్స్కు కట్టుబడము అన్న పద్య కవులు ఎవరు? తిరుపతి వెంకట కవులు. ఎన్ని జన్మంబులుగా ఈ తనువునన్ ప్రవహించునో ఆంధ్ర రక్తముల్ అన్నదెవరు? కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అన్న కవి ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అన్న కవి ఎవరు? జాషువా. వీరగంధము తెచ్చినారము వీరుడెవరో తెలుపుడి అన్న కవి ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అని గర్జించిన కవి ఎవరు? వేములపల్లి శ్రీకృష్ణ. గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అని
కొత్తగా పలికినటువంటి గేయ కవి ఎవరు? నండూరు సుబ్బారావు. బిడ్డలను కన్న తల్లులు వేప చెట్లు అన్న కవి ఎవరు? ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయి చరిత్రకర్థం అన్న కవి ఎవరు? శ్రీశ్రీ. చాలా బాగా చెప్పారండి. తెలంగాణ నేపథ్యంలో ఉన్నటువంటి కవిత ఏదన్నా చెప్పండి. మా దగ్గర కవిత్వం అంటే మా ఊరు సెర్ల కెలకేసే కనిసెపిల్ల కవిత్వం. కనిసెపిల్ల అంటే? కనిసెపిల్ల అంటే చెరువులో ఉండేటువంటి చేపలు ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. దాంట్లో చాలా చిన్న చేపగా ఉంటుంది. అది నీళ్లలో ఎగురుతూ ఉంటుంది. ఆ నీళ్లలో ఎగురుతున్నప్పుడు అది చాలా అద్భుతమైన దృశ్యంగా కూడా కనిపిస్తుంది. చాలా చక్కగా పోలిక చెప్పారు. చాలా సంతోషం అండి, బాగుంది. రెండవ వారు హేమ పద్మావతి. త్రిలింగ దేశం మనదే నోయ్, తెలుగులంటే మనమే నోయ్ అని గేయం రాసిన కవి ఎవరు? పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారు. కవిత్వం ఒక మెస్మరిజం, కవి కన్ను ఒక ప్రిజం అన్న కవి ఎవరు? ఈ మధ్య నోబెల్ పురస్కారానికి నామినీ అయినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గారు. విరిదండ మెడలోన వేయుటే గాని కన్నార నీ మూర్తి కాంచనే లేదు అని మధుర భక్తితో పాడినటువంటి కవులెవరు? వెంకట పార్వతీశ కవులు. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య అన్న గేయకవి నవల రచయిత ఎవరు? అడవి బాపిరాజు. నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అన్నదెవరు? పటాభి. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో అన్న కవి ఎవరు? కొడాలి సుబ్బారావు. కబడ్దార్ కబడ్దార్ నైజాం పాదుషాహి అంటూ వజ్రాయుధం విసిరిన కవి ఎవరు? సోమసుందర్. మాట్లాడే వెన్నెముక, పాట పాడే సుషుమ్న, నిన్నటి నన్నయ్య భట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారిని అన్నదెవరు? శ్రీశ్రీ. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు అని తెలుగు విప్లవ కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఎవరు? శివసాగర్. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అని దేశభక్తి గేయం రాసినటువంటి కవి ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. చాలా చక్కగా సమాధానాలు చెప్పావమ్మా, చాలా సంతోషం. కూర్చో. ఇప్పుడు మూడో వారు సత్య శ్రీనివాస్ గారు. నువ్వెక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం లేటు అన్న కవి ఎవరు? ఆరుద్ర గారు. అహంకారమను నట్టిది అచ్చముగా వేరు పురుగు, అది పుట్టిన నాటి నుండి ఆత్మజ్ఞానము తొలగు అన్న కవి ఎవరు? సి నారాయణ రెడ్డి గారు. జీవితం కరిగిపోయే మంచు, ఉన్నదాంట్లోనే నలుగురికి పంచు అన్న సూక్తి ఎవరు రాసింది? గోపాల్ చక్రవర్తి గారు. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవటం దురాశ అన్న కవి ఎవరు? కాళోజీ నారాయణరావు గారు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి ఎవరు? బాలగంగాధర్ తిలక్. నీదు మార్గాన నీ అంత లేతలేడు, గౌరవింపదగ్గ శిఖండి నీవు అని విశ్వనాథ సత్యనారాయణ గారిని అన్నటువంటి కవి ఎవరు? రుక్మిణి శాస్త్రి గారు. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని అని గర్జించినటువంటి కవి ఎవరు? దాశరథి గారు. పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం అన్న కవి ఎవరు? కుందూర్తి ఆంజనేయులు గారు. హింసకున్ ఫలితము బంధమే కదా, ప్రపంచములోని సమస్త జీవులందలరెడు ప్రాణమొక్కటే కదా, తగునయ్య వృధా వ్యధా కృధల్ అన్న కవి ఎవరు? కరుణశ్రీ గారు. తాజ్మహల్ పడగొట్టండోయి, రాయి రాయి విడగొట్టండోయి, అది అతీత శవ దుర్గంధం, అది గృహహీనుల హాహాకారం అన్నాడు. ఎవరా కవి? ఆలూరు బైరాగ్ గారు. ఈ ఆదివాసీల జీవితాన్ని గాని, ఆ అడవిలోని ఆ ప్రకృతి సౌందర్యాన్ని గాని తెలియజేసేటువంటి పాట గాని, కవిత్వం గాని మీరు రాసింది ఏదన్నా ఉంటే చెప్తారా? ప్రయత్నిస్తా. చెప్పండి. అడవిలో దారులన్నీ ఒకేలాగా ఉంటాయండి. ఆ అనుభూతితో ఒకటి రాసుకున్నాను. శీర్షిక మాయదారి. మాయదారి వీడుకోలు, రమ్మనదు పొమ్మనదు. చాలా చక్కగా రెండింటిని జత చేర్చి బాగా చెప్పారు. చాలా సంతోషం. చాలా సంతోషం. ఆధునికాంధ్ర సాహిత్యంలోని మహాకవుల సూక్తులను, హితోక్తులను మనకు చక్కగా తెలియజేసినటువంటి ఈ ముగ్గురు సాహితీవేత్తలకి ధన్యవాదాలు. జీవితంలోని అన్ని సందర్భాలను చమత్కార సంభాషణలతో సుసంపన్నం చేసే భాష మన తెలుగు.
మాతృభాషలోని చమత్కార శైలిని ప్రదర్శించే కార్యక్రమం చమక్కులు. తెలుగు వెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈ వారం భాషా చమత్కారాల్లో భాగంగా మనం ఒక పొడుపు కథ లాంటి పద్యాన్ని ఒకటి చెప్పుకుందాం. ఇది కాళ్ల పద్యం అనే పేరు మీద ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రచారంలో ఉంది. చీమల కాళ్ళే లావగు సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా భామల కాళ్ళే లోకువా భూమీష జనుల కాళ్ళు భోజనమగుగా. 4 రకాల కాళ్ళు వర్ణించాడు ఈ పద్యంలో. కానీ చిత్రం ఏమిటంటే చీమల కాళ్ళే లావగు, చీమల కాళ్ళు చాలా లావుగా ఉంటాయట. సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా, సామజం అంటే ఏనుగు, ఏనుగుల కాళ్ళు మాత్రం చాలా సన్నగా ఉంటాయట. పోనీ అంతవరకే ఊరుకోలా. భామల కాళ్ళే లోకువా అన్నాడు. భామల అంటే స్త్రీలు, ఆడవాళ్ల కాళ్ళు అందరికీ లోకువా అన్నాడు. వాళ్ళ కాళ్ళు మనకు లోకు ఏమిటో అర్థమవుతుంది. ఆ పైన భూమీష జనుల కాళ్ళు భోజనమగుగా, భూమీష అని ఓ రాజుగారిని సంబోధిస్తూ ఓ కవిగారు చెప్పిన పద్యం అన్నమాట ఇది. జనుల కాళ్ళు భోజనమగుగా అన్నాడు. ప్రజలందరికీ ఈ కాళ్లే భోజనం అవుతున్నాయి అంటే ఎవరి కాళ్ళు వాళ్లే తింటున్నారా అని అర్థం వస్తుంది చమత్కారంగా. దీన్ని మనం కాస్త లోతుగా ఆలోచన చేస్తే ఇందులో ఉన్నది కాళ్ళు కాళ్ళు అనుకున్నంతకాలం మనకి నోళ్ళు కదలవు, ఈ పద్యం అర్థం అవదు. కానీ ఒక రకమైన ధాన్య విశేషం ఇందులో ఉంది. మనకి పెసలు మినుములు కందులు లాగే ఆళ్ళు అని ఒక ధాన్యం ఉంది. ఆ ఆళ్ళు జావ కాచుకుంటారు, అంబలి కాచుకుంటారు, మరి పిండి చేసి రొట్టె తయారు చేసుకుంటారు, రకరకాలుగా వాడతారు ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో. అది చమత్కారంగా ఇందులో పెట్టాడు. ఇప్పుడు ఆళ్ళు అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని పద్యాన్ని చదివితే చీమల కాళ్ళే లావగు, చీమలకు ఆళ్ళు లావగు అంటే ఆళ్ళు అనే ఆ ధాన్యపు గింజలు ఎంతంత ఉంటాయంటే చీమల కాళ్ళు కంటే లావుగా ఉంటాయి. చీమలకు ఆళ్లే లావగు, చీమల కాళ్లే లావగు అనేది కలిపి చదివితే. అలాగే సామజముల కాళ్ళు మిగుల సన్నంబగుగా, ఏనుగులకు ఆళ్ళు మిక్కిలి సన్నం అవుతాయి. మరి ఆళ్ళు ఎలాగో చిన్న చిన్న పప్పు ధాన్యాలు అవి ఏనుగుల కాళ్ళంతా ఉండవు కదా. అందుకని ఏనుగులకు సామజములకు ఆళ్ళు మిగుల సన్నంబగుగా, కాళ్ళు సన్నవడం కాదు. ఇంకా మూడవది భామల కాళ్లే లోకువ, మరి ఆడవాళ్ళకి ఈ ఆళ్ళు లోకువ ఎలా అవుతాయి, కాళ్ళు ఎలాగూ లోకువ కాదు. ఆళ్ళు అనేవి ఎందుకు లోకు అవుతాయి, మరి రోట్లో వేసి దంచుతారు కదండి, లోకువైన వాడే కదా మనం దంచేది కూర్చోబెట్టి ఎవరన్నా గరసపెట్టి వాయించేస్తూ ఉంటే మాటలతో ఏమంటాం, దంచేస్తున్నాడరా ఇందాక నుంచి అంటాం. అందుకని ఆడవాళ్ళకి ఈ ఆళ్ళు లోకువ, ఎందుకంటే రోట్లో వేసి దంచుతారు కాబట్టి. భామల కాళ్లే లోకువ, ఆ పైన భూమీష జనుల కాళ్ళు భోజనమగుగా. ఇందులో ఇబ్బంది ఏముంది, ఆళ్ళు అని తెలిసిన తర్వాత జనులందరికీ ఈ ఆళ్ళు భోజనం అవుతున్నాయి అని ఒక కవి చాలా చమత్కారంగా ఒక మహారాజును సంబోధిస్తూ ఈ ఆళ్ల మీద పద్యాన్ని కాళ్ల మీద పద్యంలా చెప్పాడు. ఇలాగా భాషలో మనం తలుచుకుంటే చిన్న చిన్న పద్యాల్లో ఎన్ని చమత్కారాలైనా మనం చేయొచ్చు. అలాగే ఒక మంచి చమత్కారపూర్వకమైనటువంటి సామెత ఈ వారం, ఊర్చినమ్మకి తేట నీరు అంటారు. నీరు చాలా కెలికెలమైపోయి ఉంటుంది ఒక్కోసారి చెరువుల్లోనూ, మనం ఇంటికి తెచ్చాక కుండల్లో బిందెల్లో కూడా. కానీ కాస్త ఊర్చుకుంటే అది తేరుకుంటుంది. ఎందుకు ఈ సామెత పుట్టింది అంటే చాలా విచిత్రంగా, ఒక పల్లెటూళ్ళలో ఓ చెరువు ఉంది, అక్కడికి ఒక ఆవిడ వెళ్ళింది నీళ్లు ముంచుకుందామని. మధ్యాహ్నం పూట 4 గంటలకి ప్రత్యేకంగా వెళ్ళి ముంచుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అందుకని సమయం కాస్త పని చేసి తీరిక దొరుకుతుంది వాళ్ళకి. 4-5 గంటల ప్రాంతంలో వెళ్ళేసరికి అప్పటికే మరి అక్కడ ఎవరైనా స్నానం చేశారో లేకపోతే ఏమైనా జరిగిందో ఏమిటో కానీ చెరువు అంతా కెలికెలం అయిపోయి ఉంది. ఈవిడ కాస్త ఓర్పు తక్కువ. అందుకని అక్కడికి వెళ్ళి చూడు నీళ్ళన్నీ ఎలా ఉన్నాయో, మంచినీళ్ళ చెరువును కూడా తెలియదు, ఈ ఊళ్ళో వెధవలందరూ ఇంతే అని మొత్తం అష్టాదశ వర్ణాల వాళ్ళని ఓ రేయి పెట్టేసింది. అక్కడ ఓ పెద్ద మనిషి ఓ బైరాగి వాళ్ళని అంటే వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు చూస్తూనే ఉన్నాడు ఇవన్నీ ఎంత ఓర్పు తక్కువ అని. కానీ ఆవిడ ఒక్క నిమిషం ఆగకుండా ఊళ్ళో జనమందరినీ తిట్టి, ఈ చెరువుని తిట్టి, ఆ కూర్చున్న వాడిని తిట్టి, ఆ కెలికెలం అయిపోయిన నీళ్లే ఇలా ఇలా అనుకుని ఆ బిందెతో పట్టుకెళ్ళింది. దీనివల్ల ఆవిడకి ఇంటి దగ్గర కూడా మళ్ళీ చెవాట్లు తప్పలేదు. మొత్తం మీద ఆ 1-2 గంటల పాటు చెవాట్లతోనే నడిచింది. దీనికి కారణం ఏంటంటే ఓర్పు లేకపోవడం. ఈవిడ వెనకాల మరొక ఆవిడ వచ్చింది. ఆవిడ కాస్త ఓర్పు కలిగిన మనిషి. ఆవిడ ఏం చేసింది, ఇక్కడికి వచ్చి ఎలాగో నీళ్లు సరిగ్గా లేవు కదా, సరే మనం ఇప్పుడు వెంటనే పట్టుకెళ్ళినా ఇవి ఉపయోగపడవు, అందుకని కాస్త గట్టు మీద కూర్చుంది ఓర్పు వహించి. ఎందుకంటే ఈ లోపు తేరుకుంటాయి ఆ నీళ్లు. తర్వాత నెమ్మదిగా నీళ్లు తేరుకున్నాక ఆ బిందెతోడు ఓసారి ఇలా అని ఆ నీళ్లు ముంచుకుని పట్టుకెళ్ళింది. అప్పుడు ఈ బైరాగివాడు చూసి అనుకున్నట్ట, ఇందాక ఆవిడికి ఈవిడికి ఎంత తేడా ఉంది, ఇద్దరూ స్త్రీలైనా. ఇందుకే అన్నారు ఓర్చిన అమ్మకి తేట నీరు అని. ఈవిడ ఓర్చుకుంది కాబట్టి ఈవిడికి తేట నీరు లభించింది. ఆవిడ కంగారు పడడం వల్ల ఆ నలకలతో ఉన్న నీళ్లు ఆవిడ పట్టుకెళ్ళక తప్పలేదు, ఇంటి దగ్గర చీవాట్లు తప్పలేదు.
ఇది మన జీవితానికి ఏ రకంగా అన్వయించుకోవాలి అంటే, ఎవరో ఏదో మొన్న ఒక మాట అంటారు, మనం ఇంకా 10 మాటలు రెచ్చిపోయి అనేసామనుకోండి, అక్కడ తోసుంటానో ప్రహసనం మిగలడం తప్ప ఉపయోగం ఏం లేదు. కాస్త ఓపిక పడితే వాడి మాట వాడికే అప్పగించేటువంటి రోజు మనకి వస్తుంది. అది 2 రోజుల్లో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు. అప్పుడు వాడికి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది, కాస్త యుక్తితోటి. అందుకని ఓర్చుకుంటే తేట నీరు లభిస్తుంది ఎప్పుడైనా జీవితంలో. తొందరపడితే ఆ మురికి నీరు, కెలికెలమైపోయిన నీరు మనకి తప్పదు. అందుకని ఇటువంటి విషయాల్లో కాస్త ఓర్పు అనేది చాలా అవసరం. భాషాపరమైన చమత్కారాలు మనం వినడం, చదవడం అలవాటు చేసుకుంటే ఒక్క అవధానాలే కాదు, ఆద్యంతం జీవితం అంతా రసపరవశంగా నడుస్తుంది. మన నిత్య సంభాషణల్లో తెలుగు వినియోగానికి పట్టం కట్టే వేదిక పలుకుబడి. వాడుక భాష నుంచి ఆంగ్ల పరిభాషను జల్లెడ పట్టే భాషా విన్యాసమిది. ఈరోజు పలుకుబడి కార్యక్రమంలో పాల్గొనడానికి 7 గృహిణులు వచ్చారు. వారికి స్వాగతం. వారి నిత్య జీవితంలోని అనుభవాలను, వారి మనోభావాలను ఈరోజు వారి ముఖతహానే తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ దైనందిన జీవితానికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని గురించి వీలైనంత తెలుగులో మాట్లాడతారని ఆశిస్తున్నాను. ముందుగా కీర్తన గారు, మీ ఆసక్తిని గురించి ప్రేక్షకులకు చెప్పి అద్దె ఇళ్ళు అనే విషయంపైన మాట్లాడండి. నా హాబీ డాన్సింగ్. నేను చెప్పే అంశము అద్దె ఇల్లు. మన దేశంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు అద్దె ఇళ్లలోనే జీవితం గడుపుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు, చాలని జీతాలతో వారి అవసరాలు తీరక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంటి అద్దె నెలనాడు తప్పనిసరిగా కట్టాల్సిందే. అవసరాలు తీరినా తీరకపోయినా కూడా వాళ్ళు పెట్టే అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. విద్యుత్ వాడకంలోనూ, నీటి సరఫరాలోనూ యాజమాన్యాల పరిమితులతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వారు సొంతింట్లో ఉన్నంత స్వేచ్ఛ అద్దెంట్లో ఉండదు. ఇతరులు వచ్చినా కూడా వారి నీటి వాడకంలోనూ అనేక కట్టుబాట్లను చేర్చేస్తుంటూ ఉంటారు. ఇంటి అద్దెతోనూ, పిల్లల చదువుతోనూ, నిత్యావసర వస్తువులు తీరలేక అద్దె ఇంటి అగజాట్ల వల్ల ఆ ఇంట్లో ఉండేవారే కాక ఆ ఇంటికి వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడతారు అనే వాస్తవాన్ని చక్కగా చెప్పిన కీర్తనకు అభినందనలు. ఇప్పుడు ఝాన్సీ గారు, మీకు ఆసక్తి గల విషయాన్ని గురించి ప్రేక్షకులకు చెప్పి అనుకోని అతిథులు అనే అంశంపైన మాట్లాడండి. నా హాబీ వాచింగ్ టీవీ. నాకు ఇచ్చిన అంశం అనుకోని అతిథులు. ఈ రోజులలో బంధువులు, మిత్రులు రాని ఇల్లంటూ ఉండదు. అతిథుల రాకల్లో 2 రకాలు. చెప్పి రావటం ఒక రకమైతే చెప్పకుండా రావటం అనేది 2వ రకం. ఈ 2 రకాలలో చెప్పకుండా రావటం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. బంధువులు వచ్చేటప్పుడు చెప్పి వస్తే చాలా మంచిది. ఎవరికి ఏ సమస్య ఉండదు. చెప్పి రాకుండా హఠాత్తుగా ఊడిపడే అతిథుల వలన చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకనగా మధ్యతరగతి కుటుంబాలలో నెలసరి ఆదాయంలో ముందే లెక్కలు వేసుకుంటారు. కాబట్టి వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇంట్లో సరుకులు లేనప్పుడు అతిథుల ఎదుట చాలా చులకన కాబడతాము. కాబట్టి అప్పుడు అనుకోని అతిథుల వలన చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. రాకోయి అనుకోని అతిథి అన్న కృష్ణశాస్త్రి మాటల్ని గుర్తు తెచ్చిన ఝాన్సీకి అభినందనలు. ఇప్పుడు హైమావతి గారు, మీకు ఆసక్తి గల విషయాల గురించి ప్రేక్షకులకు చెప్పి ఇంటి పనికి జీతం అనే అంశంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. నా హాబీ టీవీ చూడడం, బుక్స్ చదవడం. నాకు ఇచ్చిన అంశం ఇంటి పనికి జీతం. ఆధునిక మహిళ వంటింటికి పరిమితం కాదు. అన్ని రంగాల్లో సమానంగా పురుషులతో సరిసమానంగా పరిగణిస్తుంది. ఎటొచ్చి వారికి అవకాశాలే కరువవుతున్నాయి. వెనుకటి నుంచి చదువుకున్న స్త్రీలు, అనేక రంగాల్లో నైపుణ్యంగా కలిగిన స్త్రీలు కూడా
ఇంటి పనికే పరిమితం అవుతున్నారు. ఆధునిక సనాతన సంప్రదాయం స్త్రీలను ఇంటి పనికి కట్టిపడేసింది. మరి ముఖ్యంగా మాతృధర్మానికి కట్టుబడి ఉండాలని ఆంక్షలు పెట్టింది. పిల్లల్ని కనిపెంచడము, వంట చేయడానికి, ఇంటిని చూసుకోవడానికి, సంసారం ఒడిదుడుకులు లేకుండా నడపడానికి, ఇంటి శుభ్రతకి, పెద్దవాళ్ళ సంరక్షణకి కేటాయిస్తుంది. ఈ పనులు పురుషులు కూడా తమ బాధ్యతలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా తమవి కానట్టు వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా గృహిణులుగా స్త్రీలు చేసే పనులు ఉద్యోగాల కంటే తక్కువ విలువ కలిగినవి ఏమాత్రం కాదని చక్కగా చెప్పిన హైమవతి గారికి అభినందనలు. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న గారు మీ అభిరుచుల గురించి ప్రేక్షకులకు చెప్పి ఇరుగు పొరుగు అనే విషయాన్ని గురించి మాట్లాడండి. నాకు టీవీ చూడడం, బుక్స్ చదవడం చాలా ఇష్టము. నాకు ఇచ్చిన అంశము ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు వారిలో స్నేహ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. పూర్వకాలంలో స్నేహ సంబంధము చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో చాలా తక్కువ. చిన్నప్పటిలాగా ఇప్పుడు కలిసిమెలిసి ఉండటం లేదు. స్నేహము చేసినప్పుడు అన్ని మంచి విధాలుగా చేయవాలని, ఒకరికి న్యాయం అన్యాయం చేయవద్దు. స్నేహం అనేది చాలా విలువైంది. పక్కింటి వాళ్ళు వీళ్ళు మంచిగా ఉన్నారు కదా, మేమెందుకు ఇట్లా ఉండాలని ఓర్వలేని లెక్కలు కూడా ఎక్కువ ఉంటాయి, ఓర్వచాలని లెక్కలు. కానీ అట్లా ఉండకూడదు. స్నేహం అనేది చాలా బాగుండాలి. స్నేహము ఒకరు బాగుండి ఒకరు బాగలేకపోతే వీళ్ళు మంచిగా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారని అనుకోవద్దు. అందరూ సమానమని అనుకోవాలను. ఇది ఊర్లో పల్లెటూర్ల వాళ్ళు సిటీకి వస్తున్నారు, సిటీ వాళ్ళు పల్లెటూరు వెళ్తున్నారు. కానీ పల్లెటూరు వాళ్ళే మాట మంచిగా ఉంటుంది, సిటీ వాళ్ళకు ఏది అసలు న్యాయం అనేది ఉండదు. అందరూ సమానంగా ఉండవాలను. ఆధునిక జీవితంలో ఇరుగు పొరుగుల మధ్య స్నేహ సంబంధాలు కరువయ్యాయన్న వాస్తవాన్ని చెప్పిన లక్ష్మీప్రసన్న గారికి అభినందనలు. ఇప్పుడు విశాలాక్షి గారు మీ ఆసక్తి అభిరుచుల గురించి ప్రేక్షకులకు చెప్పి పిల్లల చదువుల గురించి 1 నిమిషం సేపు మాట్లాడండి. నా హాబీస్ టైలరింగ్. నాకు ఇచ్చిన అంశం పిల్లల చదువు. పిల్లల చదువు చాలా ప్రాధాన్యం. దీని బాధ్యత తల్లులదే కాబట్టి మగవారు ఉద్యోగరీత్యా బయట తిరుగుతూ ఉద్యోగం అని వ్యాపారం అని బయట ఎక్కువసేపు చాలా టైం గడుపుతారు కాబట్టి అది మనం బాధ్యతగా వహించుకోవాలి. ఈ రోజులలో కాలం మారుతున్నా కొద్దీ చదువులు కూడా మారుతున్నాయి. దాని చదువుల పోటీతత్వం బాగా పెరిగిపోయింది. మనము వాళ్లకు పౌష్టిక ఆహారం ఇచ్చుటే కాక చదువుల గురించి కూడా మనం చాలా బాధ్యతగా వహించాలి. చదువు అనేది చాలా ప్రాధాన్యం గలది. మనము ఇంజనీరింగ్ డాక్టర్ కావాలని మనం అనుకోకూడదు. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చదివిపియాలి. వాళ్ళని చదువు అనటమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా మనం చూస్తూ ఉండాలి. చదువు అనేది ఈ రోజులలో చాలా ముఖ్యమైనది కాబట్టి చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లల మీద తమ ఇష్టాయిష్టాలను రుద్దకూడదని చక్కని సందేశం ఇచ్చిన విశాలాక్షి గారికి అభినందనలు. ఇప్పుడు పద్మ గారు ప్రేక్షకులకు మీ అభిరుచులు ఏమిటో చెప్పి పుట్టిల్లు మెట్టిల్లు అనే విషయం పైన మాట్లాడండి. నా హ్యాబీ టీవీ చూడడం, బుక్స్ చదవటం. నాకు ఇచ్చిన అంశము పుట్టిల్లు మెట్టినిల్లు. పుట్టిల్లు మెట్టిల్లు అనేది ప్రతి స్త్రీకి ఈ 2 అంశాలు ముఖ్యమైనవి. ఎందుకంటే పుట్టినప్పటి నుండి పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమలతో ఏ కష్టం అనేది తెలియకుండా సుఖాలను అనుభవించి పెళ్ళైన తర్వాత మరో కొత్త ఇంటికి వెళ్ళి కొత్త వాళ్ళ మధ్య వారి ఆలోచనల్ని, అభిరుచుల్ని వాళ్ళు అవన్నీ తెలుసుకొని వాళ్ళతో ఐక్యంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ కన్నవారింట్లో కన్న సుఖాల కన్నా తన భర్త కష్టమైన సుఖమైన తన భర్తతోనే అనుభవించాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ అత్తవారింట్లో అత్తమామల్ని, తోటికోడలని, అందరినీ తన కుటుంబంలోని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటే ఇట్లాంటి ఇబ్బందులు అనేటివి ఏమీ ఉండవు. ఇలా వివాహ వ్యవస్థ ఇలా ఎన్నో
సాంప్రదాయాలు ప్రతి స్త్రీకి పుట్టినింట్లోనైనా మెట్టినింట్లోనైనా ఆనందంగా ఉండడం అన్నది స్త్రీకి స్వాభావికంగా వచ్చే విషయమని చక్కగా చెప్పిన పద్మ గారికి అభినందనలు. ఇప్పుడు శోభ గారు మీ అభిరుచిని గురించి ప్రేక్షకులకు చెప్పి మీరు ఎక్కువగా అభిమానించే విషయం అనే దాని గురించి 1 నిమిషం సేపు మాట్లాడండి. నా హ్యాబిట్స్ టీవీ చూడడం, బుక్స్ చదవడం, నాకు ఇచ్చిన అంశం అభిమానం, విషయం. ప్రకృతి అంటే చాలా ఇష్టం. చల్లని వెన్నెలన్నా, గులాబీ పూలన్నా చాలా ఇష్టం. మనోవికాసానికి, మనస్సుకు హాయిని గొలిపే సంగీతం అన్నా ఇష్టపడతాను. నాకు పిల్లలంటే అమితమైన ప్రేమ. పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాను. ఇంటికి అలంకరించే వస్తువులు, పిల్లలకు సంబంధించిన వస్తువులు అంటే చాలా కొంటుంటాను. ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవడం చాలా ఇష్టం. దేవస్థానాలకు, పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్తూ వస్తూ ఉంటాం. ఊటీ అంటే చాలా ఇష్టం. ఎంబ్రాయిడింగ్ కుట్టడం అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం కూడా చాలా ఇష్టం. నేను చదువుకున్న విషయం నా పిల్లలకు చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. పెద్దల్ని గౌరవించడం కూడా నాకు అభిమానమైన విషయమే. నా పిల్లల్ని కూడా పెద్దల్ని గౌరవించమని చెప్తాను. అలాగే ప్రతి విషయాన్ని మా ఇరుగు పొరుగు వాళ్ళతో చర్చించుకుంటాను. ప్రకృతి ప్రీతి నుంచి తీర్థయాత్రల వరకు తనకిష్టమైన అనేక విషయాలను చక్కగా చెప్పిన శోభకు అభినందనలు. అంతేకాదు, మామూలుగా మనం ఉద్యోగులే ఎక్కువగా ఆంగ్ల పదాలు వాడతారని అనుకుంటుంటాం, అపోహలు పడుతుంటాం. కానీ గృహిణులు ఏమీ తీసిపోవడం లేదు, వీళ్ళు చాలా ఆంగ్ల పదాలే వాడారు. అయినప్పటికీ మొత్తం మీద నేను అడిగిన అన్ని విషయాలపైన, అంటే తమ నిత్య జీవితానికి సంబంధించిన విషయాలపైన, ఇతర విషయాలపైన కూడా తమకున్న అభిప్రాయాలను, మనోభావాలను అన్నిటినీ మనతో చక్కగా పంచుకున్నారు. చక్కటి తెలుగులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీరందరికీ కూడా అభినందనలు. ఈ